సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్యక మందిర నిర్మాణము నిరంతరము పని జరుగుతుంది. సకాలంలో పని పూర్తయ్యేలాగా ప్రార్థన చేయండి. అలాగే జనవరి 21వ తారీఖున మీ అందరికి కూడా ఇదే మా ఆహ్వానము. పరలోక కుటుంబ పరిచర్యక మందిర నిర్మాణ ప్రతిష్ఠా కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేడు దిన వాగ్దానము కీర్తన 18:30. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణొచ్చు వారికందరికీ ఆయన కేడము. ప్రియ కుమార కుమార్తె, కీర్తనకారుడి యొక్క మాట తెలియజేయబడుతుంది. ఆయన యొక్క మాట చాలా ఉన్నతమైనది. ఎవరైతే ఆయన శరణుజొచ్చుతారో ఆయన వారికి కేడము. ఈ నూతన కాలంలో మనం ఎన్నో ఆలోచనలతో, ఎంతో ఆశతో ప్రభు యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్తని ఆనందంతో సంతోషంతో మనము ఏదో ఒక మూలన అనుకుంటా, ఇది నిజంగా నా జీవితంలో జరుగుతుందా, లేదా నేను అనుకున్న ఆశలు కలుక్కున్న కోరికలు నిజముగా నెరవేర్చబడతాయా అంటే, నా ప్రియ కుమార కుమార్తె, ఎవరైతే ఆయన శరణొచ్చి లేదా ఆయనను సహాయకుడిగా ఉంటారో ఆయన వారికి కేడుముగా ఉండి వారి పట్ల గొప్ప కార్యములు చేయను. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ప్రియ కుమార కుమార్తె, ఆయన శరణ కోరుకో. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఆయనకు సహాయకుడిగా కేడముగా ఉంటాడు. ఆయనకు తెలుసు తన బిడ్డలను ఏ విధముగా ఎలాగూ ఆశీర్వదించాలని. ఈరోజు ఒకవేళ నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నారు. నీ బిడ్డలైన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన వారికి అనుగ్రహించిన నూతన కాలాన్ని బట్టి ఉన్నారు. మీరు దీవించండి, ఆస్వాదించిన అభివృద్ధి చేయండి, మీరు ఫలింపచేయండి. వారి పట్ల నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోమని, వారు ముఖ్యంగా ప్రభా ఈ దినమున ఏదైతే నీ సన్నిధి పని అవుతుందో వారు నెరవేరుస్తూ, నీ బిడ్డలు ఏది కోరుకున్నారో వారి కోరికలు మీరు సిద్ధింపజేసి మీరే సహాయకుడిగా కేడముగా ఉండి ప్రతి బంధకాలు విడుదల చేసి బలపరచమని యేసునామమున తండ్రి, ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.